దేవుని వాక్యాన్ని విని గ్రహించి అది ఎవరు కూడా సాతానుగా ఎత్తుకుపోకుండా దేవుని పటిష్టంగా హృదయంలో దాచుకోవాలి పిల్లారా. ఈ లోక వస్తువుల్ని, లోకధనాన్ని, లోక సంపదని ఏ విధంగా దాచుకుంటాం ఎంత జాగ్రత్తగా పిల్లారా. మరి అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని దాచుకుంటే పిల్లారా అది మీకే మంచిది, మీ జీవితానికే మంచిది, మీ జీవితానికే శ్రేష్టకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యం అనేక మంది చక్కగా వింటారు. ఇదొక వీళ్ళకు తెగ. మొదటి తెగ ఏమో దేవుని వాక్యాన్ని విని గ్రహించకుండా ఉన్నప్పుడు సాతాను వచ్చి ఎత్తుకుపోతుంది, అది మొదటి తెగ. రెండవ తెగ దేవుని వాక్యాన్ని విని చాలా సంతోషిస్తాడు, సంతోషంతో అంగీకరిస్తాడు. కానీ వారి జీవితంలో ఏదన్నా శ్రమ వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, ఆ వాక్యం కాస్త ఫలించదు. మరి హింసలో వాక్యం నిమిత్తం హింస వచ్చిందనుకోండి, మరి అటువంటప్పుడు ఆ వాక్యం మర్చిపోతారు, గ్రహించకపోతే ఆ విధంగా జరుగుతుంది. దేనివల్ల శ్రమ వచ్చినా, హింస వచ్చినా ఆ వాక్యాన్ని, నీవు దేవుని వాక్యాన్ని మర్చిపోతావు, నీలో ఫలించకుండా పోతుంది పిల్లారా. నీలో ఫలించాలంటే దేవుని వాక్యం ఏం చేయాలి? గ్రహించి బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా నీవు భద్రంగా ఆ వాక్యం పట్టుకునే ఏలాడాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మరి దేవుని వాక్యం విని గ్రహించి దాని ప్రకారం జీవించినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మత్తయి 13:20-21 వచనాలు. రాతి నేలను విత్తబడినవాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మరి వాక్యానికి మరి మనం గ్రహించి దాని ప్రకారం జీవించినట్లయితే పిల్లారా, మరి వేరు లేదు అని రాయబడింది. అంటే నీ హృదయంలోనికి లేదు, హృదయంలో ఆ వాక్యం చొచ్చుకోవాలా.